జగన్మోహన్ రెడ్డికి ఏదైనా జరగాల్సిందన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. బంగారుపాలెం పర్యటనకు పోలీసులు ముందు ఇచ్చిన రూట్ మ్యాప్ని ఎస్పీ మార్చాలని చూశాడు. పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్లోనే వెళ్తానని జగన్ అన్నారు. అందులో తప్పేముంది? మామిడి రైతులు తమ ఆవేదనను, తమ బాధను తీవ్రంగా వ్యక్తం చేయడానికి కాయలను పారబోస్తున్నారు. అనుకూల మీడియాతో అంతగా వాస్తవాలను తొక్కి పెట్టాలనుకున్న అక్కడున్న రైతులకు నిజాలు తెలుసని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఉందనే కదా నేను చెప్పేది. ప్రభుత్వానికి అంటే పరిపాలించే వాళ్లకు అక్కడ ఏమైనా జరగాల అన్నటువంటి కోరిక ఉంది. నేను అందులో చెప్పాను కదా, ఏందయ్యా తూతూ కేసులు పెట్టారు, ఏదో మంచి కేసులు దొరికే అంత ఛాన్స్ ఎందుకు మీరు ఇవ్వలేదు అనేటువంటి బాధ కదా ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి గారి మీద 307 లేదా జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైనటువంటి గాయాలు అవ్వాలన్నటువంటిది వాళ్ళ ఆలోచన. కనుకనే అక్కడ పోలీసులు ఎవరు కూడా లేకుండా చేసుకున్నారు. మా మీద మాత్రం అదో జగన్మోహన్ రెడ్డి అటు చేశాడు, పోలీసు వాళ్ళని బెదిరించాడు, నరికేయండి రా అని అన్నాడు. నరికేయండి రా అన్న మాట ఆయన నోటి నుండి ఒక్క మాటన్న మాట్లాడినాడండి. అసలు ఎస్పీతో మాట్లాడినటువంటి విషయం ఏంది? మీరిచ్చినటువంటి రూట్ ఇదే, నేను ఆ రూట్లో వెళ్తాను అన్నాడు. అది ఆయన అన్నటువంటి మాట. ఎట్లా తప్పు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిది? ఎస్పీనే రూట్ను మార్చాలని చూసినారు, ఏ ఒత్తిళ్లకు లొంగినారో దానికి కూడా క్లారిటీ ఇస్తాను. ఆ ఎస్పీ గారు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్లోనే మా సునీల్ కుమార్ ఎమ్మెల్యే, పూర్వ ఎమ్మెల్యే, ఆయన ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి రూట్లోనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగత బ్యానర్లు కట్టుకున్నారు. స్వాగత బ్యానర్లు ఎవరైనా గాల్లో కట్టుకుంటారా? మా నాయకుడు చూడాలా, జగన్మోహన్ రెడ్డి గారు చూడాలని కదా ఎవరైనా బ్యానర్లు కడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి కనపడకుండా పూతల పట్టులు కట్టుకుంటారండి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది బంగారుపాలెం అంటే పూతల పట్టులు కడతారా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే దారిలో కట్టినారు. అంటే అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఏ దారిలో ఇచ్చినారనేది మీరు చెప్పినట్టే కదా లెక్క. ఆ దారి అంతా కూడా బ్యానర్లు కట్టినారు. కట్ట అర్ధరాత్రి పోలీసు వాళ్లే వాటిని జేసీబీలతో లాగి ఆడ పారేసినారు. అంటే అర్థమైంది, పోలీసులు కేసులో రూట్ వైలేషన్ జరిగింది, మీకు ఇచ్చిన రూట్ లో కాకుండా వేరే రూట్ లో వచ్చారు. మిమ్మల్ని దారి తప్పించే ప్రయత్నం వాళ్ళు చేశారు. నేను చాలా స్పష్టంగా చెప్పిన, మళ్ళీ చెప్పడం అనవసరం కదా. వాళ్ళు మాకు ఇచ్చినటువంటి లాజిక్ కూడా ఉండాలి కదా. లాజిక్ ఏంటి? మీరు చెప్పినారు కాబట్టి ఈ రూట్ లో మేము బ్యానర్లు కట్టుకున్నాం. ఎవడైనా రాజకీయాలు చేసే పని ఏంటంటే, నాయకుడు వచ్చినప్పుడు మనమంతా కూడా ఆ నాయకుడికి కనపడాలా అని అనుకుంటారు కదా. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఇద్దరు వాళ్ళ పేర్ల మీద బ్యానర్లు కట్టుకున్నారు. పూతల పట్టులో ఒక ఆయన, చిత్తూరు టౌన్ లో ఇంకొక ఆయన కట్టుకోలేరు కదా. బంగారుపాలెంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే దారిలో కట్టుకున్నారు. అంటే ఆ దారి ఎవరు చెప్తే వచ్చింది? పోలీస్ అధికారులు చెప్తే వచ్చింది. దెబ్బ జగన్మోహన్ రెడ్డి కారులో నిలబడినప్పుడు కొట్టిన దాని వల్ల కలిగిందండి దెబ్బ. ఆయన కొట్టి ఆడలో కొడితే తీసుకున్నది కాదు. జగన్మోహన్ రెడ్డి కారును పట్టుకొని వేలాడుతూ ఉంటే ఆ అబ్బాయిని అక్కడ పోలీస్ అధికారి కొట్టాడు. అక్కడ రక్తగాయమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకయ్యా కొడతాడారు అని చెప్పినారు. లోపలికి వచ్చి ఆయన రక్తమంతా తుడుచుకున్నాడు. నేను ఆయన కారులోనే ఉన్నాను కదా. ఇక మీరు చెప్పేటువంటి రైతుల విషయము, ఏ రైతుకు ఎప్పుడు కోపం వస్తుందో ఎవరికి తెలుసును? మీరన్నదే కరెక్ట్ అని ఎట్టంటారు? ఎందుకు పారపోసినాడు? డబ్బులకు అమ్ముడు పోవాల్సినటువంటి మామిడికాయలను ఎందుకు రోడ్లలో పోసినారు? ఆ తీవ్రత ఇంత ఉంది మా బాధ అని చెప్పడానికి కూడా పోసి ఉండొచ్చు. మరి మామిడి తోటలలో ఇప్పటికీ కూడా పల్ప్ ఫ్యాక్టరీలు తీసుకున్నటువంటి దానికంటే ఎక్కువగా మామిడి చెట్లకి ఎందుకు వేలాడుతున్నాయి కాయలు? దానికి సమాధానం చెప్పరా? చెప్పరు. మీరు కాదు, వాళ్ళు. సత్యాన్ని ఇనుప పాదాలతో నొక్కాలనుకొని మీరు ఎంత ప్రయత్నం చేసినా
సరే మీ పేపర్లు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా చెడ్డగా ఆయన పర్యటన గురించి రాసిన అక్కడ దాదాపు 70,000 మంది రైతులకు వాస్తవం తెలుసు కదా చిత్తూరు జిల్లాలో ఏం జరిగింది అన్నది. అది తెలిస్తే చాలు మాకు.